RC16 సినిమాకి ఫైనల్గా ఒక టైటిల్ మాత్రం ఫిక్స్ చేశారు. దాన్ని పవర్ క్రికెట్గా అనుకుంటున్నారు. సో మొత్తానికి ఇదే టైటిల్ ఫిక్సా లేకపోతే మళ్ళీ మారుస్తారా అనే విషయం మీద ఇంకా ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. సో మొత్తానికైతే బుచ్చిబాబు కాంబినేషన్లో రామ్ చరణ్ అదేవిధంగా జాన్వీ కపూర్ వస్తున్నటువంటి సినిమా RC16. ఈ సినిమా గురించి ఎప్పుడైతే సినిమాని అనౌన్స్ చేశారో అప్పటి నుంచే కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా ఇదే విధంగా ఒక భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా మాత్రం ఫస్ట్ షో నుంచే కూడా నెగిటివిటీ టాక్ని మాత్రం చాలామంది కొంతమంది గ్రూప్గా జాయిన్ అయ్యి సినిమాని నెగిటివ్గా చేయాలి, సినిమాని నాశనం చేయాలి ఒక లక్ష్యం పెట్టుకొని దాని ప్రకారం పనిచేశారు. కాబట్టి సినిమాలో మంచి మెసేజ్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోకుండా ఓన్లీ నెగిటివ్ రివ్యూస్నే చూసి వాళ్ళు మాత్రం సినిమాని నెగిటివ్గా చేశారు, మొత్తానికి ఫ్లాప్ చేసేశారు. సో దాని తర్వాత రాబోయే ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద భారీగా కాకుండా అతి భారీగా అంచనాలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఒక సినిమా అనుకున్న రేంజ్లో హిట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమా అయినా ఖచ్చితంగా హిట్ కొట్టాలి, బుచ్చిబాబులో ఆ దమ్ము ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఇదే అనుకుంటున్నారు. అయితే ఆయన ఫస్ట్ సినిమా ఓపెనర్ సినిమాతోనే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ను సంపాదించిన వ్యక్తి. ఆ సినిమాలో కొత్త హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ సినిమాని మాత్రం మంచి సూపర్ డూపర్ హిట్గా చేశాడు బుచ్చిబాబు. సో తర్వాత రెండవ సినిమాని గ్లోబల్ స్టార్గా పేరు వచ్చినటువంటి రామ్ చరణ్తోని ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద మంచి భారీ అంచనాలు ఉన్నాయి. సో మొత్తానికి ఆల్రెడీ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా స్టార్ట్ చేసేశారు. సో ఇప్పటికైతే సినిమాకు ఒక లైన్ ఏంటంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కిస్తున్నారు, ముఖ్యంగా క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో సినిమాని తెరకెక్కిస్తున్నారు కాబట్టి పవర్ క్రికెట్ అనే ఒక పేరును కూడా అనుకుంటున్నారంటే, కాకపోతే అధికారికంగా మాత్రం ఇంకా బయటికి రాలేదు. సో మొత్తానికైతే RC16 అనే ఒక వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఆ మధ్య కాలంలోనే ఒక పెద్ది అనే టైటిల్ కూడా అప్పుడు అనుకున్నారు. సో ఇప్పుడైతే పవర్ క్రికెట్ అంటున్నారు. సో మొత్తానికి ఈ టైటిల్స్లో ఇక్కడ పెద్దీనా లేకపోతే పవర్ క్రికెటా, ఈ రెండు కాకుండా ఇంకొక పేరు అనుకుంటారా? సో ఇదంతా కూడా తెలియాలంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. సో మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా ఏం బయటికి చెప్తారో. మరి మీకేది నచ్చింది? పెద్ది నచ్చిందా, పవర్ క్రికెట్ నచ్చిందా, ఈ రెండూ నచ్చలేదా, ఇంకా కొత్తది ఏదైనా పెట్టాలా? సో